పశ్చిమ బెంగాల్ ఏం జరుగుతుంది? నెక్ టు నెక్ ఉత్కంఠ, నరాలు తెగ ఉత్కంఠ కొనసాగుతున్నట్టు ఫస్ట్ ట్రెండ్లోనే తెలుస్తుంది. 98 టీఎంసీ, బీజేపీ 107. అది తారుమారవుతున్నాయి. ఒకసారి బీజేపీ కట్ చేస్తున్నాయి, ఇంకోసారి టీఎంసీ కట్ చేస్తున్నాయి. పశ్చిమ బెంగాల్ ఫస్ట్ ట్రెండ్స్ మనకి ఏం చెప్తున్నాయి? వెంకట్, గుడ్ మార్నింగ్. మీరు చెప్పినట్టు ట్రెండ్స్ అప్స్ అండ్ డౌన్స్ అవుతున్నాయి. చాలా ప్రిడిక్షన్స్ అప్స్ అండ్ డౌన్స్ అవుతున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తోంది. మొదటి నుంచి టీఎంసీ, తృణమూల్ కాంగ్రెస్ చీఫ్ దీది చాలా స్పష్టంగా ఉన్నారు. బీజేపీ కేంద్ర ప్రభుత్వం పైన విమర్శ అస్త్రాలు ఆమె సంధిస్తున్నారు. ప్రధానంగా ఎస్ఐఆర్ అంశంని ఆమె తీసుకోవడంలో సక్సెస్ అయిందనేది టీఎంసీకి సంబంధించిన అభిమాన వర్గం అంతా కూడా చెప్తున్నారు. దాదాపు 1 కాదు 2 కాదు, సర్ పేరుతో 90 లక్షల ఓట్లను తొలగించారనేటువంటి అంశాన్ని చాలా బలంగా ఆమె ప్రచారంలో తీసుకువెళ్లే ప్రయత్నం చేసింది. ట్రెండ్స్ గురించి చూసుకుంటే కనుక మీరు అన్నట్లు 98 అంటే నెక్ టు నెక్ మనకి ట్రెండ్స్ కనిపిస్తున్నాయి. పోస్టల్ బ్యాలెట్ల అంశంలో కావచ్చు, ఇక మళ్ళీ ప్రధానమైనటువంటి ట్రెండ్స్ మరొక వితిన్ అవర్లో స్పష్టమైనటువంటి ప్రిడిక్షన్ ట్రెండ్స్ బయటకు వచ్చేటువంటి అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే మరోవైపు అంటే మొత్తం 294 స్థానాల్లో స్థానాలు ఉన్నాయి. అందులో ఒక ఫాల్టా నియోజకవర్గం మినహాయించి మిగతా వాటన్నిటికీ కూడా కౌంటింగ్ ప్రారంభం కాబోతోంది. అక్కడ గొడవల కారణంగా ఫాల్టా నియోజకవర్గానికి సంబంధించినటువంటి రీకౌంటింగ్కి ఎన్నికల కమిషన్ ఆదేశించింది. సో ఈ తరుణంలోనే టీఎంసీ చాలా స్పష్టంగా చెప్తోంది, హ్యాట్రిక్ కొట్టబోతున్నాము దీది అనేటువంటి అంశాన్ని చెప్తున్నారు. ఎందుకంటే ఎక్కువ శాతం దీదికి మాస్ ఫాలోయింగ్ ఎక్కువగా ఉంటుంది, అందరికీ అందుబాటులో ఉండేటువంటి సీఎంగా దీదికి పేరుంది. కాబట్టి మరోవైపు అంతే ఛాలెంజింగ్గా కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి బీజేపీ కూడా చాలా ఛాలెంజింగ్గా తీసుకుంది. అమిత్ షా అక్కడే కంకరబద్ధుడే, అక్కడే ఆయన ఉన్నారు. చాలా రోడ్ షోలో పార్టిసిపేట్ చేశారు. బ్యాక్ అండ్ వర్క్ అంతా కూడా ఆయనే చేశారు. బీజేపీకి సంబంధించినటువంటి అభ్యర్థుల వ్యవహారంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. హేమీలను బరిలో ఉంచామనేటువంటి అంశాన్ని బీజేపీ చెప్తోంది. ఇక ట్రెండ్స్ చూసుకుంటే కనుక నెక్ టు నెక్ ఉండేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తోంది. మరోవైపు మోదీ డూ ఆర్ డైగా ఈ పశ్చిమ బెంగాల్ని తీసుకున్నారు. ఖచ్చితంగా బాగా వేయాలనేటువంటి ఒక ఉద్దేశంతోనే ఈ రకమైనటువంటి ఒక స్ట్రాటజీని మెయింటైన్ చేస్తున్నారు మోదీ, అమిత్ షా అనేటువంటిది ఒక చర్చనైతే పొలిటికల్ సర్క్యూట్లో జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. మీరు చెప్పినట్లు నెక్ మూవ్మెంట్ కనిపిస్తోంది ట్రెండ్స్లో. తృణమూల్ కాంగ్రెస్ కావచ్చు, అదేవిధంగా బీజేపీకి సంబంధించినటువంటి అంశంలో ఇప్పుడు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం 100కు పైగా తృణమూల్ కాంగ్రెస్ ఉంటే ఇదే రేషియోలోనే బీజేపీ కూడా ఆధిక్యం కనబరుస్తుంది. కాబట్టి మధ్యాహ్నం 12 కల్లా గెలుపు అవకాశాలు ఎవరికి ఉంటాయనేటువంటి అంశం పైన 12 గంటల తర్వాత కరెంట్ ట్రెండ్స్ బయటకు వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే కేంద్ర బలగాలను అక్కడ మోహరించారు. మరోవైపు మరొక అంశాన్ని కూడా తృణమూల్ కాంగ్రెస్ సంబంధించినటువంటి నేతలు దీది చెప్తోంది ఏంటంటే, కేంద్రం సంబంధించినటువంటి బలగాలను ఎందుకు మోహరిస్తున్నారు, రాష్ట్ర పోలీస్ నాయకత్వాన్ని ఎందుకు అడ్డుకుంటున్నారు అనేటువంటి అంశాన్ని ఆమె బాహాటంగానే ప్రచార సందర్భాల్లో చెప్పింది. ఒకనొక దశలో ఎక్కడైతే ఈవీఎంలను ఎక్కడైతే భద్రపరుస్తారో స్ట్రాంగ్ రూమ్ల దగ్గరకు వెళ్ళి ఆమె ప్రొటెస్ట్ చేసింది. ఆమెకు సంబంధించిన కొన్ని అంశాలను, డౌట్ అన్నింటినీ కూడా బాహాటంగానే బయట చెప్పింది. ఆ తర్వాత దానికి కౌంటర్గా బీజేపీకి సంబంధించినటువంటి కొంతమంది అభ్యర్థులు కావచ్చు, కొంతమంది నేతలు కావచ్చు, వాళ్ళు కూడా అక్కడే ప్రాంతాలకు వెళ్ళి అక్కడ కూడా ప్రొటెస్ట్ చేసినటువంటి సిచ్యువేషన్. మరోవైపు ఈ కౌంటింగ్ కేంద్రాల్లో కేంద్ర ఎన్నికల సంఘానికి సంబంధించినటువంటి అఫీషియల్స్తో పాటు స్టేట్ ఎలక్షన్ కమిషన్ సంబంధించినటువంటి అఫీషియల్స్ని కూడా ఉంచారు. మరి ఈ కేంద్రానికి సంబంధించినటువంటి పర్సనల్స్ని ఎందుకు నుంచి ఉంచాల్సి వచ్చింది అనేటువంటి అంశం పైన దీది బాహాటంగానే డిమాండ్ చేస్తోంది. ఖచ్చితంగా ఏదో జరగబోతుంది అనేటువంటి అంశాన్ని కూడా దీది చెప్తున్నారు. కాబట్టి డూ ఆర్ డైగా బీజేపీ తీసుకుంది, హ్యాట్రిక్ కొట్టాలని చెప్పి దీది అంచనా వేస్తున్నారు. కాబట్టి ఎట్లా ఉండబోతుంది ప్రతి విమర్శల మధ్య ఏ రకంగా పశ్చిమ బెంగాల్ విక్టరీ ఉండబోతుంది అనేటువంటి ఒక చర్చ మాత్రం ఉత్కంఠంగా కొనసాగుతోంది. సరే అనేది మేజర్ బ్రేక్ త్రూ అనేది కూడా బీజేపీ చెప్తుంది. ఎందుకంటే సర్తో ఇల్లీగల్ మైగ్రేట్ని కట్టడి చేశామనేటువంటి అంశాన్ని చెప్తున్నప్పటికీ కూడా తమకు అనుకూలంగా ఉన్నటువంటి ప్రాంతాలు ఏవైతున్నాయో, గత ఎన్నికల ట్రెండ్స్ చూసుకుంటే, గత ఎన్నికల్లో వచ్చినటువంటి స్థానాలను బేరోజు వేసుకొని చూసుకుంటే వాటిపైనే ఓట్ల పోలరైజ్ అంశంలో సర్ని ఉపయోగించి ఆ ఓట్లను డిలీషన్ చేశారనేది కూడా తృణమూల్ కాంగ్రెస్ చెప్తోంది. మరి ఎట్లా ఉండబోతోంది ఈ ఎన్నికల్లో 2026కు సంబంధించినటువంటి ఎన్నికల్లో ఎవరు ఎక్కువ శాతం స్థానాలు కైవసం చేసుకోబోతున్నారు, అధికార పీఠం బెంగాల్ టైగర్ ఎవరనేది వరకు ఒక ఉత్కంఠ మాత్రం కొనసాగుతుంది వెంకట్.